రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లపునేని వంశీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచి ఉంగుటూరు మండలం చట్టగుంటపాడు, వెలుగుపాడు, నాగవరప్పాడు, పుట్టగుంటపాడులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండుటెండల్లో ప్రతి గడప గడపకు తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు వివరించారు. మే 13వ తేదీన జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుల, మత, వర్గ విభేదం చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయన్నారు. సీఎం జగన్ను మరోసారి ప్రజలు గెలిపించుకోవాలని వల్లభనేని వంశీ తెలిపారు. ఏం బాధ మా చేతిగానే అడ్డులో నడుస్తున్నాడు. మేము నడితే ఏముంది, మాకేం మాయోగం లేదు, అన్ని బాగా ఉన్నాయి. అది లేడు, అది చేయడు. వాళ్ళంటే మాకు ఎందుకండి, మాలో చేయడు. కృష్ణా జిల్లా గానీ ఎక్కడ సరే అసలు ఎక్కితే ఎక్కడ దొరకడం, బంగారం ఎక్కి పేదలకి ఆదుకుంటాడు. ఏదైనా ఇబ్బంది అయితే బాగా చూస్తాడు. ఏ తప్పు లేకుండా వచ్చాడంటే నుంచున్నా సరే ఏంటన్నా నుంచున్నా అనే మాట అంటాడు. కూకోనన్నా మీరు కూకోండి అన్న అంటారంటే అనే మాట అంటాడు. భోజనం చేసారా చేయలేదా అన్న అంటాడు. ఏంటన్నా మీరు అంత ఎగ్గులో వచ్చారు ఏంటనండి, మనకి ఇది కార్యక్రమం ఇంత ఇబ్బందులో ఉన్నాం, ఇంత ఇబ్బందులో ఉన్నాం వంశీ గారు అంటాడు. చెప్పన్నా చెప్పు ఇబ్బందులు ఉన్నాం, భోజనం చేసుకుని ఏంటి ఇబ్బంది అంటన్నా చెప్పన్నా. ఒక అన్న తమ్ముళ్ళలాగా ప్రేమతో మంచి అసలు ఎక్కడ దొరకాల్సి ఎమ్మెల్యేలో కాడ ఉంటూ గన్నారానికి అంత ఎమ్మెల్యేలో కాడ ఇటువంటి మనిషి ఎక్కడ దొరకడు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎప్పుడన్నా ఇలా అసలు ఏమండి, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు వేయలేడు, 15 సంవత్సరాలు వేయలేడు. అసలు ఇటువంటి కార్యక్రమాలు అసలు ఎక్కడ దొరకలా. అసలు ఇప్పుడు మళ్ళీ ఆటో వాళ్ళ కాడ లేని వాళ్ళ కాడ 10,000 వచ్చిన తర్వాత గౌరవం పెరిగిందా తగ్గిందా? పెరిగిందండి. లేబర్ పోతున్నారు బాబు, లేబర్ పోతున్నారు, శుభ్రంగా ఉంటున్నాడు. పెరిగింది బాబు, అది సంతోషపడుతున్నారు. వంశీ గారు పెరిగింది. వంశీ గారు కులాలు చూస్తారు అసలు అలా మాట అంటే భేదం. అసలు ఆడు కులం ఏంటి, డొక్కలాడేంటి, వ్యానోదోడేంటి, మాదిగోడేంటి అన్న మాట అసలు ఆలోచన లేదు. ఒకటే నంబర్ 1 కాదండి. ఎవరిని ఏమండి మళ్ళీ ఆయన గారి మీద మళ్ళీ ఆ మాట మనం అనకూడదు. ఆ పాపం మేమే మోస్తాం. కాదండి, నేను ఎందుకు అడుగుతున్నానంటే అడుగుతాదండి. కాదండి, ఎందుకు అడుగుతున్నానో చెప్తా. ఇవాళ బయట ఆయన మీద బురద చల్లడానికి లక్ష చెప్తారు. ఇప్పుడు వెంకరా గారికి ఇస్తాడండి, అమెరికా పోతాడు. దాని ఎవరు ఏంటి, పలికే మనిషి వంశీ గారు. లేకపోతే తెల్లారితే అన్న అంటే బండి వేసుకెళ్ళినా, సైకిల్ వేసుకెళ్ళినా, ఏది నడిచి వెళ్ళినా సరే మహారాజు ఏంటన్నా ఏం కావాలి చెప్పు, చెప్తాండి అసలు మనిషి అంటాడు. అసలు మనిషి ఈ ఏరియాలో ఎక్కడన్నా చూసి పెట్టారా? చెప్తున్నానండి, అన్ని చోట్ల ఉన్నారు. అన్ని వేసాడు. ముద్ర పైన వేసాడు, మళ్ళీ గద్దె రమ్మంటారు వేసాడు, బాలభద్ర గారు వేసాడు. అన్ని వేసినా ఇసమంటి వ్యక్తి కుర్రోడైన సరే. ఒకప్పుడు రౌడీజం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కాదండి, రౌడీజం పేదల మీద ఎప్పుడైనా చేశాడు? అసలు లేదండి. పేదల మీద, బక్కోడి మీద కానీ, రైతు మీద రైతుల మీద కూడా అసలు రౌడీజం అనే మాట అసలు లేదు. కావాలని ఏమండి రైతులు ఏమండి లేని వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు వేసేసి నీళ్ళు లాగిచ్చేసారు. ఫుట్బాల్ తో నీళ్లు లేని వాళ్ళ టైంలో నీళ్లు పెట్టి బాగా లాగిచ్చాడు నీళ్లు. అసలు మా మనిషి దొరుకుతాడా? కరోనా టైంలో జగన్ గారు బాగా ఆదుకున్నాడు, వంశీ గారు కూడా బాగా ఆదుకున్నారు అండి వాళ్ళిద్దరు. ఎవరికన్నా ఏదన్నా దెబ్బ తగిలినా, వ్యాధి వచ్చినా, జబ్బు చేసినా చూపించాడు. వంశీ గారు పేదలకు చేసేవాడిని ఏమంటారు? దేవుడు అంటారు. ఆయన మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే ఆయన కావాలి. ఒకవేళ వాళ్ళు కూడా ఏం చెప్పాలంటే చెడు చేస్తే ఏం చెడు చేశాడో చెప్పాలి.
మాకు చేసింది మంచి బాబు. పైన బొమ్మలాడడానికి మొండిగా ఆయన గారిని అసలు చెడు అనే మాట అసలు లేదండి అది వంశంలోనే లేదు. ఇప్పుడు ఆయన కోసం మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఎలా? వాళ్ళ నాన్నగారు కాడ బంగారం అండి అది బాగుందండి. ఎవరన్నా దుర్భాషలు ఆడతారా వంశీ గారు? అది లేదండి. ఇప్పుడు వరకు లేదండి. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి కులం ఉందా? ఆయన కులం లేదు. పొలం లేదు. ఏమంటే పొలం మనకు తెలియదు. కాదండి, ఆయన తెలుసు. అందరినీ గౌరవంగా అందరూ చూస్తున్నారు. తమ్ముడు, అన్న తమ్ముడు అన్న 2 మాటలు లేదండి. అక్క, చెల్లి ఈ 4 మాటలు తప్ప ఏమండి, ఇంకొక అమ్మగారు మాట ఏమండి, రైతు మీతో భరోసా చెప్తాం మేము అబద్ధం చెప్తాం. రైతు భరోసా ఎత్తనాడు, అన్ని ఎత్తనంటున్నాడు. ఒడ్డు డబ్బులు బాగా పడుతున్నాయి. ఎంతవరకు ఈ డబ్బులు పడినా సరే ఏం డబ్బులు పడినాయి? ఆడి జగన్ ఆడి రోతోడు, ఆడికి ఓటు వేయకూడదు అనే మాట. రైతు వారిగా లేబర్ వారిగా, లేబర్ అంటే లేబర్ గా కొద్ది మంచి విషయం అనేది జగన్ గారు చూస్తున్నాడు. బాగా ఉంది. అయితే వాళ్ళు ఎంతవరకు ధనవంతులు చెప్పండి. తొక్కు నారదీయాలని ఎవరెవరు నారదీయాలని? లేబర్నండి. లేబర్ని లేబర్ని తొక్కేయాలి, మన చెప్పు చేతలో పెట్టుకోవాలి మనం అని చంద్రబాబు నాయుడు కోరిక. ఏం తొక్కదండి. వంశీ గారికి వ్యతిరేక వర్గం ఎవరో బాగా ధనికులా పేదవాళ్ళ? పేదవాళ్ళు ధన్యులు. అసలు అందరికి ఎవరికి ఏమండి గిట్ట మాటలు అన్ని రకాలుగా చెబుతారు.